హలో గైస్ అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ని. మీరు చూస్తున్నారు వెబ్ మార్కెటింగ్ విన్నీ ఛానల్. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, అసలు జాబ్ సెర్చింగ్ అనేది ఎలా చేస్తారు? ఎలా చేస్తే మనకి జాబ్ సెర్చింగ్ వస్తుంది? అంతకన్నా ముందు మనకి రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చెయ్యాలి? నేను వీటి గురించి నేను కంప్లీట్‌గా ఈరోజు వీడియో అయితే మీకు తీయబోతున్నాను. సో, మీరు గూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు 100% జాబ్ గ్యారంటీ అయితే వస్తుంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది నేను చెప్తాను. సో, అన్నిటికన్నా ముందు ఫస్ట్ నా రెజ్యూమ్ అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇక్కడ నా రెజ్యూమ్ ఇక్కడ ఉంది చూడండి. సో, ఇది నా రెజ్యూమ్ అనేది. ఓకే. ఇక్కడ నా పేరొచ్చేసింది. వినోదిని ఆత్మకూరి అని వచ్చేసి బీఫార్మసీ అని వచ్చింది. అంటే ఇది నేను చదివిన కోర్సు. అంతేకాకుండా మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, నేనెక్కడుంటాను, ఏ ఏరియా అనేది మొత్తం ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ రాసాను. సో, ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు ఇంతకుముందు జీరో ఎక్స్‌పీరియన్స్ అండి. నాకు ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకే. సో, నాకు ఏ ఎక్స్‌పీరియన్సు లేదు కాబట్టి, నేనేం చేశానని ఇక్కడ అసలు ఎక్స్‌పీరియన్స్ అనేదే నేను ఇంక్లూడ్ అనేది చేయలేదు. సరే మరి నాకు ఇంక్లూడ్ చేయకుండా జాబ్ ఎలా వచ్చింది? ఎక్స్‌పీరియన్సే లేనిది అని అనుకుంటారు. నేను ఎక్స్‌పీరియన్స్ అనేది తీసేసి జస్ట్ ఇలా 2014, 2017 గ్రాడ్యుయేషన్ అని పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్ విత్ పర్సెంటేజెస్ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి స్కిల్స్ ఉంటాయి. ఈ స్కిల్స్ అనేది మనం రాసుకోవాలి. ఓకేనా? మీరు చాట్ జీపీటీ ద్వారా గూడా మీ స్కిల్స్ అనేది మీరు రాసుకోవచ్చు. సో, ఎలా అంటే చాట్ జీపీటీ ఏమడుగుతుంది అంటే మీ రెజ్యూమ్ డీటెయిల్స్, అంతే కాకుండా మీ 10థ్ క్లాస్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఫస్ట్ అయితే ఇచ్చేసారనుకో, అదే ఆటోమేటిక్‌గా మనకి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్‌లో గూడా ఒకసారి పైన ఏఐ ఉంటుంది చూసారా? కొత్తగా ఇది అప్‌డేట్ అయింది మనకి. ఈ ఏఐ ఏంటి అంటే ఇది మనకి ఆటోమేటిక్‌గా మనం క్రియేట్ ఎ రెజ్యూమ్ ఫర్ మీ అని చెప్పాననుకో, అదేం చేస్తుంది, మీకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఇంటర్ డీటెయిల్స్, 10థ్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్ ఇవ్వండి. పర్సెంటేజెస్ ఇవ్వండి అని అంటుంది. సో, మనం అదే పర్సెంటేజెస్ ఇచ్చామనుకోండి, మనకి ఇంత ఎక్సలెంట్‌గా అది రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో, ఈ స్కిల్స్ ఇక్కడ ఏమున్నాయో అవి గూడా రాసేయాలి. రాసిన తర్వాత మీరు ఏ ఏ ప్రాజెక్ట్స్ చేశారనే దాని గురించి ఇక్కడ రాయాలి. సో, ప్రాజెక్ట్స్ అనేది కూడా చేసిన తర్వాత ఏం జేస్తారు అంటే, మీరసలు ఫ్రెషర్స్ అయితే గనక ఏం పర్లేదు. మీరు ఇలాగే రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఒక్కటి పెట్టమాకండి. కానీ, ఇలా మనకి ఇంగ్లీష్‌లో మాత్రం కొంచెం మంచిగా మ్యాటర్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మీ రెజ్యూమ్ అనేది హెచ్ఆర్‌కి అట్రాక్ట్ అనేది అవుతుంది. మనకి రెజ్యూమే మంచిగా లేకపోతే మనకి హెచ్ఆర్ రిజెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, మనం ఎప్పుడు గూడా మన రెజ్యూమ్‌ని క్లారిటీగా పెట్టుకోవాలి. మనం ఏం ప్రాసెస్‌లో వెళ్తున్నాం అనే దాని గురించి పెట్టుకోవాలి. సో, ఈ రెజ్యూమ్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు? సో, ఫస్ట్ ఇక్కడ సెర్చ్‌లోకి వెళ్ళిపోయి వర్డ్ ఓకేనా? వర్డ్ అనేది టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత మనకి వర్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి. మోర్ టెంప్లెట్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రకరకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో, దీంట్లో బ్లాంక్ డాక్యుమెంట్, క్రోనాలజికల్, బ్లూ స్కై రెజ్యూమే ఇది రెజ్యూమే అని ఇక్కడ ఉంది చూడండి. రెజ్యూమే అని పేరు ఎక్కడైతే ఉందో అలాంటి టెంప్లెట్స్ మాత్రమే మీరు చూజ్ చేసుకోవాలి. ఈ కాలమ్స్ రెజ్యూమే అయినా, ఈ బ్లూ స్కై రెజ్యూమే అయినా, బోల్డ్ మోడర్న్ రెజ్యూమే అయినా, కలర్ బ్లాక్ రెజ్యూమే అయినా, సో, మీకక్కడ రెజ్యూమే అనేది మాత్రం ఉంటే మాత్రం అది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే వీళ్ళకి అంతే కాకుండా మనం క్రోనలాజికల్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నామనుకో సారీ క్రోనలాజికల్ రెజ్యూమ్ అన్నా అది ఒకటే. ఓకే. సో, అంతే కాకుండా మనం ఇక్కడ స్నాప్‌షాట్ క్యాలెండర్ అని ఉంది చూడండి. మనం ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనం రెజ్యూమ్ పెట్టామనుకోండి, రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇక్కడ మనకి కింద పేరుల్లో ఏదైతే రెజ్యూమే అని ఉంటుందో, ఆ రెజ్యూమే అనేది మీరు తయారు చేసుకోవాలి టెంప్లేట్ ద్వారా. ఓకేనా? మీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మినిమమ్ 4, 5 సెంటెన్సెస్ ఉండాలి. మినిమమ్ 4, 5 సెంటెన్సెస్ ఉండాలి. అంతే కాకుండా ఇలా మీరు ఎడిట్ చేసుకొని దాని మీద ఇలా కాలమ్స్ రెజ్యూమే దీని మీద ఇలా క్లిక్ చేసుకొని క్రియేట్ చేసేసి
సో అది ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీ పేరు రాసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అది డెసిగ్నేషన్. లేదు మీరు ఫ్రెషర్ అయితే ఏం పెట్టమాకండి కింద. సో ఈ కాంటాక్ట్ అన్నీ ఇది ఏం చేస్తారు, ఎడిట్ చేసేయండి. ఎడిట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అంటే ఇక్కడ ప్రొఫైల్లో ఏం రాస్తారు, ఇంగ్లీష్లో 4-5 లైన్స్ రాయాలి మీ గురించి మీరు. ఓకే. సో తర్వాత ఇది స్కిల్స్, ఎడ్యుకేషను. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఇక్కడ ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక మీరు ఏం చేస్తారు, మీ కాలేజ్ మార్క్స్, ఇంటర్ మార్క్స్, ఏ స్కూల్ చదివారు, ఇవన్నీ కూడా మీరు దీంట్లో ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంక్లూడ్ చేసేసి మీ స్పెషాలిటీస్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసేసి అది మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను కూడా ఏంటి, నాకు కూడా ఏం తెలియదు కాబట్టి నేను ఇలా చేశాను. చేసిన తర్వాత ఏమైంది అంటే నేను ఫ్రెషర్గా ఫస్ట్ అయితే వచ్చింది జాబ్, అయితే అవకాశం వచ్చింది. సో ఒక కంపెనీలో అయితే చేశాను. అది ఎలా వచ్చింది, ఎలా తెచ్చుకున్నాను అంటే నౌకరీ ఉంటుంది, నౌకరీ. ఓకే, నౌకరీ దాంట్లోకి మనం వెళ్ళిపోవాలి. మీరు మొబైల్ ఉంటే మొబైల్లో అయినా పర్లేదు, మొబైల్లో అయినా నౌకరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా మీరు ఎప్పుడు చూసినా నౌకరీలోను, లింక్డ్ఇన్లోను మీరు అది అప్డేట్ చేయాలి. ఓకేనా, ఏంటిది, రెజ్యూమే అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మీకు వస్తుంది. అదే నాకు రావట్లేదు, నేను నా దాంట్లో నౌకరీ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, మరి లింక్డ్ఇన్ ఉన్న నౌకరీ ఉన్నా మరి మీకు జాబ్ ఎందుకు రావట్లేదు అంటే మీరు అక్కడ ప్రొఫైల్ అనేది సరిగ్గా అప్డేట్ చేయలేదు. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇది నౌకరీ.com కదా, నేను క్లిక్ చేశాను. సో నా మొబైల్లో ఇప్పటికీ నౌకరీ ఉంటుంది, అసలు నేను దాన్ని డిలీట్ కూడా చేయను. సో ఇదిగో మీకు ఫస్ట్లో ఇలా చూపిస్తుందండి, మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోమని. ఇవన్నీ మీరు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసేయండి కరెక్ట్గా, ప్రాబ్లం ఏముండదు. ఇచ్చేసిన తర్వాత నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను దీంట్లో లాగిన్ అయిపోతున్నా. లేకపోతే మీరు గూగుల్ అకౌంట్ ఇచ్చేసినా సరే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, అది మొబైల్లో అయినా తీసుకుంటుంది, లేదు అంటే సిస్టంలో అయినా అది ఆటోమేటిక్గా మనకి గూగుల్ అకౌంట్లో అనేది క్లిక్ చేస్తే అది ఫామ్ అనేది ఫిల్ చేయకుండానే మనకు ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. సో చూడండి ఇక్కడ నాకు ఎంత ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది, మన ప్రొఫైల్లో 95% ఉండాలండి, 95% మినిమం ఉండాలి. మీ ప్రొఫైల్ అంత స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి. నాకు ఎంత ఉంది, 95% ఉంది. మీ ప్రొఫైల్ 95% ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. 95% లేని వాళ్ళు అది 95% తేవటమే మీ టార్గెట్. మీ ఈ నౌకరీలో 95% మీ ప్రొఫైల్ ఉండాలి. ఓకే, 95% పైన ఉన్న ప్రాబ్లం లేదు, 95% కింద మాత్రం ఉండకూడదు. సో మీరు ఇక్కడ ఫ్రెషర్గా ఎదుగుతున్నారనుకోండి, ఖచ్చితంగా ఏ లింక్డ్ఇన్ అయినా, నౌకరీ అయినా, ఇండీడ్ అయినా, లేకపోతే ఇంకే దాంట్లో అయినా మీకు ఖచ్చితంగా 95% ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఈ 95% ఎలా వస్తుంది అని కొంతమందికి డౌట్ వస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే అది ఇంకా దాన్ని మీరు అప్డేట్ చేయలేదో, ఎడిట్ చేయలేదో, అప్పుడేమవుతుంది, అది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. చూడండి, హాయ్ ఆత్మర్కి కరెంట్ మొబైల్ నెంబర్ ఇదేనా అని అడుగుతుంది. ఎస్ ఇట్ ఈస్. would recommend you to add marks for your B form. Please select the grading system for B form. Percentage of marks maximum. Course require a pass. దీంట్లో మనకి ఇష్టమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో బట్ యాక్చువల్గా ఏంటి అంటే మనకి 100%లో 95% అన్న ఈ డీటెయిల్స్ అనేది ఉండాలి. ఇక్కడ అప్డేట్ రెజ్యూమే ఉంది కదా, ఈ అప్డేట్ రెజ్యూమే ఏం చేస్తారు, మీరు ఇందాక రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్డేట్ రెజ్యూమే మీద క్లిక్ చేయండి. అప్డేట్ రెజ్యూమే మీద క్లిక్ చేసి నాది ఎక్కడ ఉంది రెజ్యూమే అనేది చెక్ చేసుకోండి. మీ రెజ్యూమే మీ ల్యాప్టాప్లో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని, సో సపోజ్ నాది డెస్క్టాప్లో ఉంది, ఇది ఉంది రెజ్యూమే, దీన్ని ఇలా సెలెక్ట్ చేసేసుకుని అది అక్కడ అప్లోడ్ చేసేయటమే, అది అప్లోడ్ అయిపోతుంది.
సో అది అప్డేట్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మీ రెజ్యూమ్ హెడ్డింగ్ పెట్టండి. మీ స్కిల్స్ ఏమున్నాయో అవన్నీ పెట్టండి. మీకు ఎంఎస్ ఉంటే ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ఉంటే రీడింగ్, లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే ఇవన్నీ పెట్టండి. మీ రెజ్యూమ్ హెడ్లైన్ అంటే మీరు ఏం చేయగలరు, మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకు ముందు, మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏ పర్పస్ మీద ఏ జాబ్కి వెళ్తున్నారు. సపోజ్ ఇప్పుడు నేను కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే నేను ఒక టెలికాలర్ జాబ్ చేస్తున్నా, నేను టెలికాలర్ జాబే కావాలి అనుకుంటున్నా. సో అలాంటిది నేను ఏం చేయాలి, టెలికాలర్కి సంబంధించిన ప్రొఫైల్ మాత్రమే పెట్టాలి. నేను ఏంటిది, నేను సపోజ్ వేరేది నేనేదో అకౌంటెంట్గా చేద్దాం అనుకుంటున్నా, అకౌంటెంట్గా ఉంటే నా ప్రొఫైల్ ఎలా ఉండాలి, అకౌంటెంట్ ప్రొఫైల్ లాగే ఉండాలి. అంతేగాని మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్ వేసి నేను దీంట్లో ఒకటి చేస్తాను దాంట్లో ఒకటి చేస్తాను అని ఒక్కొక్క ఎడిట్ చేశారనుకోండి, ఒక్కొక్క ఏమంటారు దాన్ని, ఒక్కొక్క స్కిల్ అనేది మెన్షన్ చేశారనుకోండి, అదొకటి అకౌంటెంట్, ఒకటి ఏంటి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇంకోటి ఏంటి పవర్ పాయింట్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎడిట్ చేసేటప్పుడు మనకి హెచ్ఆర్ వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి మైండ్లో ఏంటి అసలు ప్రొఫైలే క్లారిటీగా లేదు అనిపిస్తుంది. సో మీరు ప్రొఫైల్ అనేది ఎప్పుడు కూడా క్లారిటీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏం చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు, ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. ఎడ్యుకేషన్, ఓకే, ఐటీ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఏమన్నా చేశారా, ఏమన్నా ప్రైజెస్ ఏమన్నా వచ్చినాయా ప్రెజెంటేషన్. సో ఇది ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి చూస్తే మీకు ఖచ్చితంగా అవన్నీ 100%లో మనకి మినిమం 95% రావాలి. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేయలేదు, సో దాని మూలంగా మనకి 95% చూపిస్తుంది. మినిమం మేబీ ఒక డీటెయిల్స్ మిస్ చేశాను అని చెప్తుంది. సో అందుకే నేను 5% తగ్గాను. సో బట్ యాక్చువల్గా ఏంటి అంటే మీరు అక్కడ ఉన్నది మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఆ జాబ్ ఎలా సెర్చ్ చేయాలో తెలుసా, అసలు మీరు అసలు దేనికి టార్గెట్ చేస్తున్నారో తెలుసా. మీ దగ్గర ఏ స్కిల్ లేకపోయినా మీకు జాబ్ వస్తుంది. నేను ఇదే చెప్తున్నా, ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా, మీ దగ్గర ఏ స్కిల్ లేకపోయినా మీకు జాబ్ వస్తుంది. మీ ప్రొఫైల్ ఇలా పెట్టుకోండి, మీ రెజ్యూమ్ అలా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన జాబ్స్ ఉంటాయి, ఓకే. సో ఇక్కడ పైన జాబ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక్క టాపిక్ మీద చాలాసార్లు సెర్చ్ చేశాను. నా ప్రొఫైల్ కూడా దేనికి రిలవెంట్గా ఉంది, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద రిలవెంట్గా ఉంది. అంటే నేను ఒక టెలికాలర్ కింద నేను రిలవెంట్గా ఉంది నా ప్రొఫైల్. సో టెలికాలర్ కింద రిలవెంట్గా ఉంది కాబట్టి నాకు ఇక్కడ అన్ని టెలికాలర్ కిందే సజెస్ట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు ఏ స్కిల్ లేదు, నాకు జాబ్ కావాలి, నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే బీపీఓ, ఓకే, బీపీఓ దీంట్లో జాయిన్ అయిపోండి. అది 10,000 ఇవ్వండి, 11,000 ఇవ్వండి, ఫ్రెషర్స్కి మాత్రమే చెప్తున్నా, ఓకే. సో అది ఎలా సెర్చ్ చేయాలి. సో ప్రెసెంట్ ఇక్కడ జాబ్స్ మీద క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ జాబ్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీరు ఫోన్లో అయినా సిస్టంలో అయినా అసలు యూజ్ చేసే విధానం నేర్చుకోండి ఫస్ట్. మీరు ఎవరెవరు అడుగుతారు, మీరు నౌకరీలో 100 రూపీస్ పే చేయండి, లేదా 300 రూపీస్ పే చేయండి, మీకు మీ రెజ్యూమ్ బాగుంటుంది, మిమ్మల్ని అక్కడికి అంటే ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తాయి, అవి ఇవి అని చెప్తారు. అది అంత ఫేక్ అండి. మీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉంటే మీరు డైలీ మినిమం ఇక్కడ మనకి డైలీ ఎలా ఉంటుందో తెలుసా, దీంట్లో మినిమం 50 ఆర్ 60 మనకి జాబ్ ఆఫర్స్ పెట్టుకునే ఇది ఉంటుంది. అలాంటప్పుడు మనం 50 పెట్టుకున్న తర్వాత అక్కడ రెడ్ కలర్గా ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చేంత వరకు మీరు పెడుతూనే ఉండాలి. మీ డైలీ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది అని చెప్తున్నప్పుడు మాత్రం మనం నౌకరీని ఇంకా ముట్టుకోకూడదు. సో ఇది ఇక్కడ ఏం చేస్తారు, మీరు డెసిగ్నేషన్ ఫస్ట్. ఇప్పుడు మీకు ఫ్రెషర్ కాబట్టి బీపీఓలో ఎలా జాబ్స్ తెచ్చుకోవాలనేది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అది ఆన్ సైట్ జాబ్ అయినా ఒకసారి చూడండి. బీపీఓ, ఓకే. నాన్ వాయిస్ అంటే ఏంటి, చాట్. బీపీఓ వాయిస్ అంటే టెలికాలర్, బ్యాక్ ఆఫీస్ అంటే అకౌంటెంట్ లాగా, ఓకే. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బీపీఓ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేసి నేను ప్రజెంట్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కింద కూడా వస్తాను కాబట్టి సో దాన్ని అలా క్లిక్ చేసేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఏముంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఫ్రెషర్ కింద తీసుకుంటున్నాను. సో మీ లొకేషన్,
ఓకే. మీరు ఏ లొకేషన్ మీద సెర్చ్ చేస్తున్నారు జాబ్స్ అనేది ఇక్కడ ముఖ్యం. సో, ప్రెజెంట్ అయితే మీరిక్కడ ఇండియా అని పెట్టేసేయండి. ఇండియా అని పెట్టేసి సెర్చ్ చేయండి. చూసారా ఇక్కడ మనకి చాలా రకాల జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అంటే మనం ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని మొత్తం చదివేసాము మనం. ఇక్కడ మనకి నేను ఫస్ట్‌లో ఇందాక ఓపెన్ చేయంగానే మనకి చాలా రకాల జాబ్స్ అనేవి చూపించినాయి. ఇప్పుడేంటి మనం పర్టిక్యులర్ ఒక దీంట్లోకి మాత్రమే వచ్చాం. దేంట్లోకి? మనకి ఏ టాపిక్ మీద, అంటే మనం ఏ దాని మీద వర్క్ చేయాలన్న దాని మీద మాత్రమే వచ్చాం. ఇందాకడేంటి మనకి అకౌంటెంట్ అన్ని కలిపేసి చూపించేసినాయి. ఎందుకంటే చూపించేస్తాయి. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రెషర్‌లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇక్కడ మనం పర్టికులర్‌గా ఓన్లీ టెలికాలర్ జాబ్స్ అన్నాం కాబట్టి టెలికాలర్ జాబ్సే చూపిస్తాయి. ఓకే. సో, ఈ టెలికాలర్ జాబ్స్ మాత్రమే మన టార్గెట్. సో, మీరేం చేయాలి? మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే రిమోట్ మీద ప్లస్ చేయండి. రిమోట్ మీద అంటే ఏంటి? రిమోట్ అంటే ఏంటి అసలా? రిమోట్ అంటే ఏమీ లేదు. అది ఎవ్వరు చెప్పరు రిమోట్ అంటే. రిమోట్ అంటే జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఓకే. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. హైబ్రిడ్ అంటే ఏంటి? హైబ్రిడ్ అంటే ఇప్పుడు ఒక వారంలో 3 డేస్ మీకు కన్ఫామ్‌గా ఆఫీస్‌కి రావాలి. 3 డేస్ మీరు ఇంట్లో చేసుకున్నా పర్లేదు అంటారు చూడండి. ఆ టైప్ హైబ్రిడ్. నేనైతే మాక్సిమం రిమోట్ ఉన్నదానికే నేను టార్గెట్ చేస్తాను. నాకు అదే కావాలి. నాకు రిమోట్ వర్కే కావాలి కాబట్టి నేను రిమోట్ ఉన్న పొజిషన్స్‌లో మాత్రమే నేను జాబ్ అనేది అప్లై చేస్తా. చూడండి నేను ఫ్రెషర్‌గానే పెట్టాను కదా! సో, ఇక్కడ చూడండి రిమోట్, రిమోట్. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ చూపిస్తుందా? 0-3 ఇయర్స్ అని. అంటే నువ్వు ఫ్రెషర్ అయినా దీనికి ఎలిజిబులే. ఎంత వస్తుంది ఇక్కడ? 50,000 టు 1.25 లాక్స్ అని వస్తుంది. సో, ఇక్కడ మనకు కన్సల్టెంట్ అంట. మనం కన్సల్టెంట్స్‌గా ఏ కంపెనీలో చేయాలి? దీనికి ఏం కావాలో ఒకసారి చూద్దాం. దీని మీద క్లిక్ చేసేద్దాము. సో, ఇప్పుడేంటి మనం ఆ జాబ్ గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుంటున్నాం. సో, అది ఎలా తెలుసుకుంటాం? కన్సల్టెంట్. ఓకే. ఇది ఎక్కడ? హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. ఇది కోల్కతాలో ఉందంట. రిమోట్ జాబ్. 0-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఫ్రెషర్ అయినా పర్లేదు. 50,000 టు 1.25 లాక్స్ అనేది మనకి శాలరీ. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు అన్ని కరెక్ట్‌గా ఉంటే మీకు ఇలా చూపిస్తుంది గ్రీన్ టిక్‌లో. మీ స్కిల్స్ గానీ, ఎక్స్పీరియన్స్ గానీ, మీ వర్క్ లొకేషన్ గానీ అన్నీ మ్యాచ్ అయినాయి అనుకో, అలా చూపిస్తదంట గ్రీన్ కలర్‌లో. ఓకే. సో, ఇది ఇక్కడ ఇంతుంది నాయన. ఇది ఎలా చదవాలి అని చాలామంది టెన్షన్ పడతారు. హలో! అస్సలు ఏంటి అంటే మనం ఫస్ట్ అసలు ఇంతుంది అనేది మనం టెన్షన్ పడకూడదసల. అసలు దాంట్లో తీరా చూస్తే 2, 3 పాయింట్స్ కూడా కరెక్ట్‌గా ఉండవు. ఓకే. ఇక్కడ ఏమంటున్నారు? కస్టమర్ సర్వీస్ చేయాలి. ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, చాట్ ద్వారా అని అంటున్నాడు. సో, తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ఇది దేని గురించి కాల్స్ వస్తాయి? ఫ్యాషన్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ మీద మనకి కొన్ని కాల్స్ వస్తాయి. అది హ్యాండిల్ చేయాలి అంటున్నారు. మనకి ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి అంటున్నారు. సో, అది ఏంటి అంటే మనం మీరు చదవగా మీరు ప్రిపేర్ అవ్వగా దాంట్లో ఉన్న మీకు మెయిన్ పాయింట్స్ మాత్రమే అర్థమైపోతాయండి. సో, అలా మీరు ఈజీగా క్యాచ్ చేసేయగలరు. ఇదేంటి? టీమ్స్‌ని గూడా కొలాబరేట్ చేసుకొని టీమ్స్ కూడా ఇంటర్నల్ టీమ్స్ కూడా మెయింటైన్ చేయాలంటున్నారు. హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆల్ టైమ్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్. అంటే ఏముంది? మనం మాట్లాడే విధానమే కొంచెం కస్టమర్స్‌తో మంచిగా మాట్లాడమని అనుంది. సో, ఇవి కూడా ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసి మీకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి అన్నా కూడా టెన్షన్ పడొద్దసల. మీరు చూడండి. ఒకటి కాకపోతే 10 చూడండి. 10 చూసిన తర్వాతే మీకు అది అర్థమవుతుంది. ఓకే. తర్వాత మీకు అది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏంటి చూడండి. ఇండస్ట్రీ టైప్ కేపీఓ రీసెర్చ్ డిపార్ట్మెంట్, కన్సల్టింగ్ డిపార్ట్మెంట్, ఫుల్ టైమ్, పర్మనెంట్. సో, ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎడ్యుకేషన్ ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కిల్స్ ఉంటే చాలు అని అంటున్నారు. సో, మీరేం చేస్తారు? చెప్పా కదా 95% పెట్టుకోవాలని. 95% పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లై. జస్ట్ అలా క్లిక్ చేసేయండి అంతే. అది అప్లై అయింది. చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కన్సల్టెంట్. సో, ఇలాగే చాలా ఉంటాయి. ఇంకా 2 నేను అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఇది కూడా ఇంటర్నేషనల్ బీపీఓ, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, యూఎస్ సెలీస్. ఇది కూడా బాగానే ఉంది.
ప్రైమరీ రీసెర్చ్ అనలిస్ట్ అంట చూడండి. ఇది కూడా ఫ్రెషరే. శాలరీ ఎంత 4.4 ల్యాక్స్ టు 4.75 ల్యాక్స్. చూడండి పోస్ట్ 25 డేస్ ఎగో. ఈగో ఇక్కడ ఈ 25 డేస్ ఉంది. సో అయ్యో నేను ఇక్కడ 25 డేస్ ఎగో ఉన్నది పెట్టచ్చా లేదా అనేది మీరు ఫస్ట్ తీసేయండి. మనం ఫస్ట్ టార్గెట్ ఏంటి అసలు పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ చూడండి ఈ డిస్క్రిప్షన్ చదవండి. మీకు ఓకే అనుకుంటే ఏం చేస్తారు, అప్లై నొక్కండి అంతే. ఇందాక మనం ఆల్రెడీ అక్కడ రెజ్యూమ్ అప్డేట్ చేసాం కదా నౌకరీలో 95% వచ్చింది కదా. మనం కరెక్ట్గా దేనికి టార్గెట్ చేస్తున్నాం, ఓన్లీ బీపీఓ దాని మీద టార్గెట్ చేస్తున్నాం ఫ్రెషర్ కాబట్టి. సో అలా టార్గెట్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. లేదు నాకు ఏమీ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమి రాదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ తెలుగు కస్టమర్ కేర్ అని రాయండి. తెలుగు బీపీఓ జాబ్స్. సో తెలుగు బీపీఓ జాబ్స్ అని రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నౌకరీలో ఇక్కడ కూడా సేమ్ మీరు ఏం చేయాలి, ఫిల్టర్ చేయాలి. మీకు ఏమేం జాబ్స్ ఎలాంటి జాబ్స్ కావాలో మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఎనీ ఉందా మీ దగ్గర, లేదు, ఫ్రెషర్ పెట్టండి, 0 పెట్టండి. తర్వాత ఏంటి డిపార్ట్మెంట్, మీరు దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు తెలియకపోతే ఇది వదిలేసేయండి. మీరు ఏ లొకేషన్, ముంబైయా, విజయవాడ, ఢిల్లీ, అంటే ఏదో ఒక 3 ఏరియాస్, అది కూడా సెలెక్ట్ చేసుకునే లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. శాలరీ కూడా మనం రేంజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫ్రెషర్ అయితే 0.3 ల్యాక్స్ వస్తుంది మ్యాక్సిమం. సో ఎక్స్పీరియన్స్ అయితే ఇలా వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని మీ కంపెనీ ఇండియా ఎంఎన్సీ ఎలా ఉండాలి, వాయిస్ కావాలా, కస్టమర్ సపోర్ట్స్ కావాలా, ఎడ్యుకేషన్ దీంట్లో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మ్యాక్సిమం ఏమేమి వాడతాను తెలుసా ఫిల్టర్ చేయడానికి, నేను రిమోట్ ఈ ఎక్స్పీరియన్స్ పెడతానండి. రిమోట్ ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత శాలరీ పెట్టను, కంపెనీ పెట్టను, రోడ్ కేటరీ, ఎడ్యుకేషన్ పెట్టను, పోస్టెడ్ బై పెట్టను, ఇండస్ట్రీ పెట్టను, టాప్ కంపెనీస్ కూడా పెట్టను. ఇక్కడ ఫ్రెష్నెస్ సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే నాకు కొత్తగా ఎవరైతే జాబ్ అప్డేట్ చేశారో వాళ్ళే కావాలి. ఎందుకంటే ఫ్రెష్నెస్ అంటే ఏంటి, ఎవరైతే కొత్తగా ఇప్పుడు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది కదా, ఇది కొత్తగా వచ్చిన పోస్టా కాదా, ఇదిగో ఇక్కడ 1 డే ఏగో ఉంది కదా, ఎన్ని రోజుల క్రితం ఈ పోస్ట్ అప్డేట్ చేశారనేది నాకు తెలుసుకోవాలి. నేను మినిమం 15 డేస్ సెర్చ్ చేస్తా. ఎందుకంటే నాకు కొత్తదే కావాలి. ఎందుకంటే వాళ్ళే కదా నన్ను ఎక్కువ జాబ్లోకి తీసుకుంటానికి ఏంటది జాబ్లో తీసుకుంటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు యాక్టివ్గా లేని వాళ్ళ దగ్గర నువ్వు రెజ్యూమ్ పెట్టినా వాళ్ళు నేను తీసుకోరు. నువ్వు ఫ్రెష్నెస్ అనేది మినిమం 15 డేస్ కానీ 30 డేస్ కానీ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, నేనైతే ఫ్రెష్నెస్ ఒకటి పెడతాను. తర్వాత ఏం పెడతాను, ఇంకా అంతే. ఇంకా ఇది పెట్టేసి నేను ఫిల్టర్ చేస్తాను అనమాట, నాకేం కావాలి నాకేం వద్దు అనేది. ఫ్రెష్నెస్, టాప్ కంపెనీస్ నేను పెట్టాను, ఇండస్ట్రీ పెట్టిన, పోస్టెడ్ బై, ఎడ్యుకేషన్, ఫోర్ కేటగిరీ కంపెనీ, శాలరీ, లొకేషన్, ఇంకేం పెట్టనండి. మ్యాక్సిమం ఈ 3 పెడతా, వర్క్ మోడ్, ఎక్స్పీరియన్స్, ఫ్రెష్నెస్. సో మీకేమైనా కావాలి అనుకుంటే వీటిలో కూడా నాకు ఇదే పర్టికులర్ టైప్ ఆఫ్ జాబ్ కావాలి అనే దాని గురించి ఇదే లొకేషన్లో కావాలి అంటే ఇది. మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు అంటే విజయవాడ లొకేషన్లో ఉన్న మీ దాంట్లో అది రిమోట్ జాబ్ అయినా వస్తుంది, ఆన్ సైట్ జాబ్ అయినా వస్తుంది, మీరు రెడీగా ఉండాలి. ఓకే, సో అలా మీకు ఉన్న పర్టికులర్ దాన్ని బట్టి మీరు తరోగా ఇది అండర్స్టాండ్ చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ టెక్ మహీంద్రాలో, ఇది ఎక్కడ ఉంది, మనకి 2 days ఏగో పోస్ట్ చేశారు. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఫ్రెషర్స్ తీసుకుంటున్నారని అంటున్నారు కదా, మరి మనం ఎందుకు అప్లై చేయలేకపోతున్నాం చెప్పండి. సో ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఏంటి, అప్పుడు అప్లై చేసేసారు, అప్లై చేయటం వచ్చేసింది, మరి నాకు జాబ్ ఎందుకు రావట్లేదు అంటే ఫస్ట్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఫస్ట్ వాళ్ళు మినిమం బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ బేసిక్స్ క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే, బేసిక్స్ క్వశ్చన్స్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఏం చేశారు మీరు ఇంతకుముందు ఏమన్నా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్కడ చదివారు, ఏం చదివారు, పర్సంటేజ్ ఎంత అని మీరు టక్క ఇంగ్లీష్లో చెప్పగలగాలి. ఓకే, ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మీరు రిమోట్ పొజిషన్ అయితే మీకు ఖచ్చితంగా ఒకటి అడుగుతారు. ఓకే, మీరు అన్ని టెల్ మీ అబౌట్ సెల్ఫ్ అంతా పర్ఫెక్ట్గా చెప్పారండి, అన్ని పర్ఫెక్ట్గా చెప్పిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. అది పర్ఫెక్ట్గా చెప్పలేదంటే మీరు అక్కడే అయిపోయినట్టే. సో ఏం అడుగుతారో తెలుసా, మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా, సిస్టమ్ ఉందా అని అడుగుతారు.
సో అప్పుడు మీరేం చెప్తారు? మీ దగ్గర ఉంటే ఎస్ అని చెప్పండి. లేకపోతే మాక్సిమం జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ మీరు సిస్టమ్ ల్యాప్‌టాప్ ఉంది అని చెప్పినప్పుడు మీ ల్యాప్‌టాప్‌లో మీరేం చేస్తారు? ఇక్కడ సిస్టమ్ అని టైప్ చేయండి. ఓకే. సెర్చ్‌లో సిస్టమ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం సిస్టమ్‌లోకి వెళ్ళిపోదాం. సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏమి తెలుసుకోవాలి? మనకి ఈ ఈ మనం వాడే ల్యాప్టాప్ గురించి తెలుసుకోవాలి. ఓకే. అబౌట్ అబౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? డివైస్ నేమ్ మన ల్యాప్టాప్ పేరేంటి? ల్యాప్టాప్ సంథింగ్ ఏదో ఉంది. సో ఈ క్వశ్చన్ పక్క అడుగుతారు ఇక్కడ. మీకు ప్రాసెసర్ ఎంత ఉంది? మీ ల్యాప్టాప్లో ప్రాసెసర్ ఎంత ఉంది అని అడుగుతారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా ప్రాసెసర్? కానీ మీరు 12th జెన్ ఇంటెల్ అని చెప్పారనుకోండి, అది కూడా తప్పే. 130 GHz అని చెప్పారనుకోండి, అది తప్పే. మీరు చెప్పాల్సింది ఇది i5 అని చెప్పాలి. ఏమని చెప్పాలి? మీ ప్రాసెసర్ ఎంత అని అడుగుతారు. i5 ప్రాసెసర్. మీ ర్యామ్ ఎంత అని అడుగుతారు. మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ర్యామ్ 8 GB. ఓకే. 8 GB. తర్వాత ఏం అడుగుతారు? ఇక్కడ ప్రాసెసర్ అడుగుతారు, ర్యామ్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడిషన్. మీది విండోస్ 10 విండోస్ 11 అడుగుతారు. విండోస్ 11. మినిమం ఈ 3 బేసిక్స్ నేర్చుకున్నా చాలు. మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఆ నౌకరీ ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సరిగ్గా ఉంచుకుని ఈ విండోస్ 11 అనేది మీ ల్యాప్టాప్ యొక్క ఎడిషన్, అది ర్యాము, ప్రాసెసరు, మీ ఎడిషన్ అని అంటారు. సారీ, దాన్ని ఏమంటారంటే ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అని అడుగుతారు. ఓకే. మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవచ్చా అని అడుగుతారు. మీరు అప్పుడు ఏం చెప్పాలి? i5 8 GB ర్యామ్ విండోస్ 11 అని చెప్పాలి. ఓకే. సో అలా చెప్పిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ ప్రాసెస్లోకి జాబ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. ఓకేనండి. ఓకేనండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ చేసి మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. బై.